మాతృదేవో భవ. ఇప్పుడు మనము 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 నుండి 17వ తారీఖు 2వ నెల 2024 వరకు ఈ వారం రోజుల్లో మనకి ఈ వృషభ రాశి వారికి గ్రహ సంచారం ఎట్లా ఉన్నది, దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఈ వృషభ రాశి వారికి పంచమంలో కేతు సంచారం, అష్టమంలో శుక్ర. ఆయన అక్కడ 11వ తారీఖు వరకు మాత్రమే ఉంటారు. 12వ తారీఖున అక్కడ నుండి మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ తర్వాత Hi, my name is Gautam and I actually stay in Markajgi itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. అష్టమంలో ఉన్నటువంటి ఆ శుక్రుడి యొక్క సంచారం గురించి మనం మాట్లాడుకోవడం కదా. ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, కుజుడు సంచారం జరుగుతున్నది. ఈ రవి అంటే సూర్య భగవానుడు 14వ తారీఖున మకరం నుండి కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక పోయినట్టయితే ఈ దశమ స్థానంలో శని సంచారం జరుగుతోంది, స్వక్షేత్రము. అలాగే ఏకాదశ స్థానంలో రాహు సంచారం జరుగుతున్నది. ఇక వ్యయ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి గురు సంచారం జరుగుతున్నది. ఈ విధమైనటువంటి సంచారం వల్ల వాళ్ళకి మనకి కలిగేటటువంటి ఈ వృషభ రాశి వారికి కలిగేటువంటి ఫలితం ఎలా ఉంటుంది అని అంటే 13వ తారీఖు రవి బలం అప్పుడు పెరుగుతుందండి. ఎందుకంటే దశమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రభావం మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. రవి ప్రభావం ఈ వృషభ రాశి వారికి 14వ తారీఖు నుండి బాగుంటుంది. అలాగే శుక్రుడు కూడా మనకి యోగిస్తూ ఉన్నారు. అందుచేత రవి శుక్రుడు ఇద్దరు కూడా బాగానే ఉన్నారు. వారి యొక్క తత్కారణంగా వారిద్దరికి కూడా మనకి ఆర్థిక, ఈ రాశి వారికి వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. బాకీలు ఏమైనా ఉన్నట్టయితే వసూలు అవుతూ ఉంటాయి. అన్ని విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే వ్యాపార, ఉద్యోగ విషయాలన్నింటిలో కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నదండి. అట్లాగే మనకి ఈ రాశి వారికి ముఖ్యంగా రాహు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏకాదశంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా చక్కటి ఫలితాలు అన్ని విషయాల్లో కూడా చాలా చాలా ప్రోత్సాహకరంగా చేస్తారు. ఇక పోయినట్టయితే దశమంలో శని స్వక్షేత్రం కాబట్టి చాలా వరకు మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. దశమంలో శని యోగించకపోయినప్పటికీ కూడా స్వస్థానం కాబట్టి చాలా వరకు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తేటువంటి అవకాశం ఉన్నది. అందుచేత రాహువు, శని, అటు శుక్రుడు, రవి ఈ 4 గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నది. అయితే గురువు వల్ల మనకి ఏంటంటే ధనం అంతా వృధాగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత ఈ విషయాలని జాగ్రత్తగా పెట్టుకోండి. అందుచేత తగు జాగ్రత్తలతో మసులుకున్నట్టయితే వీరికి చాలా బాకీలు ఏమైనా, పాత బాకీలు ఏమైనా, మొండి బాకీలు ఉంటాయి. ఆ బాకీలు వసూలు ఎప్పటి నుంచో వాడు కూడా తీసుకొచ్చి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అన్ని విషయాల్లోనూ కూడా వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ విధంగా మనం వృషభ రాశి వారికి చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే నవగ్రహ జపం అంటే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. మీకు చేతనైతే విష్ణు సహస్రనామం కూడా చేసుకోండి. అది కూడా నవగ్రహ దానికి సంబంధించి ఉన్నాయని చెప్పి పెద్దలు చెప్తారు. మరియు సందర్భం వచ్చినప్పుడు దాని గురించి వివరంగా మనం మాట్లాడుకుందాము. చేత ఈ 2 కూడా చేసుకున్నాం. లేకపోతే మీ ఇష్టదైవం ఎవరినైనా ప్రార్థించుకోండి, తప్పేమి లేదు. శుభం భూయాత్తు. ఈరోజు మనము తులారాశి వారికి 11వ తారీఖు 2వ నెల 2024 నుండి 17వ తారీఖు 2వ నెల 2024 వరకు ఈ వారం రోజుల యొక్క గోచారం ఏ విధంగా ఉన్నది. కేవలం గోచారం మాత్రమే, జాతకం కాదు. గోచార ప్రభావం ఏ విధంగా, గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా జరుగుతోంది, వాటి వల్ల ఆ తులారాశి వారికి కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. అయితే తులారాశి వారికి తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది.
ఇంకా రవి ఈ ప్రధానంగా ఈ నెలలో రవి శుక్రులు ఇద్దరు కూడా వారి వారి స్థానాల నుండి ఒక రాశి ముందుకు ప్రవేశిస్తూ ఉన్నారు. శుక్రుడు 12వ తారీఖున ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. చతుర్థంలోకి వెళ్ళాక ఆయన మనకి సోఫలితాలు ఇవ్వడానికి సమర్థులవుతున్నారు ఇక్కడ ఈ రాశి వారికి. అలాగే రవి చతుర్థం నుండి పంచమంలోనికి అంటే మకరం నుండి కుంభంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు రవి. నిజానికి 4వ స్థానంలో ఇప్పుడు చతుర్థ స్థానంలో రవి బుధ కుజుల యొక్క సంచారం నడుస్తూ ఉన్నది. ఈ చతుర్థ స్థానంలో రవి కుజునికి నీచ స్థానం అవుతోంది. అందుచేత కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంచెం మాటల్లో తీవ్రత పెరుగుతుంది, ఆప్యాయత తగ్గుతుంది, కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నీచ స్థానం కాబట్టి కొంచెం మాటని అదుపులో పెట్టుకోండి. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి మనకి ఆ పిల్లల చదువు విషయంలో కానివ్వండి, అలాగే ఇంటి వ్యవహారాల్లో కానివ్వండి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే నీచ స్థానం కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మన సౌకర్యాలు కూడా అనుకున్న సౌకర్యాలు రావు. అలాగే బుధుని యొక్క స్థితి కూడా మనకి అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. బుధుడు కూడా చతుర్థంలో బుధుడు యోగిస్తాడండి, మరే పర్వాలేదు. అయితే బుధుడి వల్ల మనకు కలిగేటువంటి వ్యాపార విషయంలో కానీ ఈ మన ఆలోచన ధోరణిలో కానీ చక్కటి ఆలోచన విధానం అన్ని ఉంటూ ఉంటాయి. ఆ విధంగా వృత్తి ఉద్యోగమే కాదు, వ్యాపారమే కాదు, ఏదైనా వృత్తే కాబట్టి ఆ విషయాల్లో బుధుడు మనకు చాలా సహకరిస్తూ ఉంటాడు. ఇక పంచమంలో శని స్వక్షేత్రం కాబట్టి కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇక తులారాశి వారికి షష్టమంలో రాహు సంచారం జరుగుతోందండి. షష్టమంలో రాహు కూడా చాలా చక్కటి సుఫలితాలు ఇస్తూ ఉంటారు ఆయన. అలాగే సప్తమంలో గురుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ విధంగా జరగడం ఆయన కూడా మనకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంటారు. ఈ విధంగా జరగడం వల్ల ఏంటంటే మనకు ఫలితాలు మనం చెప్పుకోవాల్సి వస్తే బుధుడు, గురుడు, రవి కూడా యోగిస్తూ ఉన్నారు. అలాగే రాహువు, శని, గురులు కూడా దీర్ఘకాలం సంచరించేటటువంటి గ్రహాలు కూడా యోగిస్తూ ఉన్నాయి. అలాగే కేతు వ్యయంలో ఉన్న కేతు మనకైతే యోగించజాలడు. అయితే ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఏమైనా చేసినట్టయితే వాళ్ళకి ఆ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆర్థిక పరిస్థితిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుని స్థితి మాత్రం మనం కొంచెం చూసుకోవాలి. మాట కొంచెం పొదుపుగా వాడుకున్నట్టయితే అవి కూడా సరిపోతాయి. మొత్తం మీద చెప్పాలి అంటే తులారాశి వారికి మిగతా రాశులతో పోల్చుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు. ఎందుకంటే దీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహాల్లో శని, రాహు, గురులు, ఇక ఈ స్వల్పకాలికంగా ఉండేటటువంటి వాటిలో శుక్రుడు, రవి, బుధుడు కూడా యోగించడం అనేటువంటిది ఒక శుభ పరిణామం. మొత్తం మీద తులారాశి వారికి చాలా చక్కగా ఈ వారం అంతా మనం చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవడంలో ఎట్టి సంశయం లేదు. మీరు ఏ ప్రయత్నం మొదలు పెట్టండి, సాధ్యమైనంత వరకు అది పూర్తవుతుందనే ఆశిద్దాం. ఓకే, సోం భూయాత్.